హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. పోడు పరిష్కారం ఎప్పుడు? మొదలు కాని దరఖాస్తుల పరిశీలన 6 నెలలుగా పెండింగ్లోనే. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూపులు. సో మొత్తం మీద రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం కానుంది. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తు స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిశీలనకు ఎలాంటి అనుమతులు మార్గదర్శకాలు కానీ జారీ చేయలేదన్నమాట. సో అందరూ కూడా దీనికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. 12 లక్షల ఎకరాలకు 3.40 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అంటే 3,40,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసుకున్న పోడు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం గత నవంబర్ 8 నుంచి దరఖాస్తు స్వీకరించింది. రాష్ట్రంలో 2,450 గిరిజన గ్రామాలు అంటే పరిధిలో పోడు భూముల సమస్యలు ఉన్నట్టు గుర్తించిందనమాట. సో ఇవన్నీ కూడా వీరందరికీ కూడా ఇచ్చేందుకు అన్నీ అయితే తీసుకున్నారు, అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి కదలిక లేదు. జిల్లా కలెక్టర్లకు గిరిజనులు విన్నపాలు అయితే చేసుకుంటున్నారు. ఒక పక్కన ఎప్పటికప్పుడు కలెక్టర్లను కలిసి వీరైతే రిక్వెస్ట్లు అయితే చేస్తున్నారన్నమాట. కానీ దీనికి సంబంధించి కేసీఆర్ గారు ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఇంకా ప్రకటన అయితే చేయలేదు. సో ప్రకటన చేయకపోతే ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్న ఉపయోగం అయితే లేదనమాట. ఇప్పటికన్నా తెలంగాణ సర్కారు దీనికి సంబంధించి చూసి ఈ పట్టాలు అయితే పంపిణీ చేయాలని కోరుతున్నారన్నమాట. సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీకు ఇస్తాను. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.